రాజన్న సిరిసిల్ల జిల్లాలో దుర్భర పరిస్థితులు నెలకొన్నాయి. మెట్ట ప్రాంతమైన వేములవాడ నియోజకవర్గంలో నీళ్లు రాక భూగర్భ జలాలు అడుగంటి పంటలన్నీ ఎండుతున్నాయి. ఆరుగాలం శ్రమించి పండించిన పంట పశువులకు గ్రాసంగా మారుతుంది. గతేడాది వరకు యాసంగిలో పుష్కలంగా పంటలు పండించుకున్న రైతులు ప్రస్తుత పరిస్థితులు చూసి కన్నీరు పెట్టుకుంటున్నారు. తప్పని పరిస్థితుల్లోనే పశువులకు మేతగా వేస్తున్నామని చెప్తున్నారు. మార్పు తెస్తాం, రైతులకు మేలు చేస్తామన్న కాంగ్రెస్ ప్రభుత్వం నిండా ముంచిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బండపల్లి గ్రామం, రాజన్న సిరిసిల్ల జిల్లా. నా పేరు నేరల్ల తిరుపతి. ఈ సంవత్సరం మొత్తం పొలాలన్నీ ఎండిపోయి మాకు చాలా బాధగా ఉంది. ఉన్న పరిస్థితి ఏంటంటే గత సంవత్సరాల విధిగా రిజర్వాయర్ నింపడం, నీళ్లు రావడం లాంటివి జరిగినాయి. ఈ సంవత్సరం ప్రభుత్వం మారింది. అలాగే మేము అనుకున్న విధానంగా ఏంటిదంటే ఈసారి కూడా నీళ్ళు వస్తాయని గత సంవత్సరం ఇలా చేసినాం అలాగనే చేసినాం. ఈసారి మాకు ప్రభుత్వం మారిన తర్వాత నీళ్ళు రాలేక మేము నా సొంతం 2 ఎకరాలు వరకు మాత్రం మొత్తం ఎండిపోయింది. పెట్టుబడులు కానీ దానికి ఉన్న ఖర్చు అవన్నీ కూడా పోయి మేము రోడ్డున పడే పరిస్థితి మాకు ఏర్పడింది. ఇప్పుడున్న బాధ మాకు ఏంటంటే ఉన్నదంతా పోగొట్టుకుని మా పరిస్థితి ఏంది అనే ఆందోళన మా మనసులో ఉంది. అదే గత ప్రభుత్వం చేసినట్లుగా ఈ ప్రభుత్వం కూడా అలాగే చేస్తే బాగుండు అని మాకు అనిపించింది. కానీ ఈసారి అలా జరగలేదు. అందుకు మాకు చాలా ఆవేదన ఉంది. కానీ అందరికీ నమస్కరించి చెప్పింది ఏమనగా అంటే ఇప్పుడు మాకున్న ఈ నష్టాన్ని కానీ ఈ పండగ మాకు మేము తిన్న దెబ్బను కానీ మీరు ఆదుకుంటారనే మనవి మేము చేస్తున్నాం. గత సంవత్సరాలు జరిగినట్లుగా ఇప్పుడు రాలేకపోవడంలో ప్రభుత్వం మార్పు కోరిరు ప్రజలు. అలాగనే ప్రభుత్వం మారింది కానీ ఈసారి ప్రభుత్వం మారడం ఏమో కానీ ప్రజల జీవితాలు కూడా మారిపోయే పరిస్థితి అయింది. అందుకు పాలకులు గమనించి మా యొక్క ఆవేదనను అంగీకరించమని మిమ్మల్ని వేడుకుంటున్నాం. నా పేరు వేణి. నేను వచ్చేసి 6 ఎకరాల పొలం పంట వేసుకున్నాను. ఎప్పట్లాగే ప్రతి సంవత్సరం లాగా మాకు జనవరిలో నీళ్ళు వచ్చేటివి. ఇలాగే వచ్చని చెప్పి 6 ఎకరాల పొలం వేశాను. ఇప్పటి వరకు ఒక చుక్క నీరు రాలేదు. 6 ఎకరాల పొలం ఎండిపోయింది. అప్పు చేసి 4 బోర్లు వేసాను. ఒక్క బోరు కూడా పడలేదు. ఎప్పటిలాగే మరి కేసీఆర్ గారి ప్రభుత్వంలో పంట పెట్టుబడి సాయం కింద రైతు బంధు కింద 10,000 వచ్చేటివి పొద్దున్నల మీద. అవి రాలేవు. ఇన్ని రోజులు రాని వాటరు తెలంగాణలో ఇప్పుడు కేసీఆర్ గారు పంట పొలాల మీద దృష్టి పెట్టి పొలాలు ఎండిపోతున్నాయి, రైతులు బాగు చేద్దామనే ఉద్దేశంతో ఇట్లా పంట పొలాల దిక్కు రాగానే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వాటర్ రిలీజ్ చేసింది. ఇన్ని రోజులు లేని వాటరు ఈరోజు ఎట్లా వస్తున్నాయి తెలంగాణలో. కేసీఆర్ గారు ఆయన గెలిచినా కానీ ప్రభుత్వం ఇట్లా కాకపోవు. ఇది ఏదేమైనా రైతులపైన కాంగ్రెస్ ప్రభుత్వం చాలా కక్ష సాధిస్తుంది. 2 లక్షలు తెచ్చుకోండి నేను రుణమాఫీ ఇస్తాను. ఇప్పటివరకు 2 లక్షలు కాదు కదా, 1 రూపాయి రుణమాఫీ అయితే లేదు. ప్రతిదానికి ఇప్పుడు ప్రతి ఒక్కటి మన ఇందిరమ్మ ఇల్లు అన్నారు, ఏది లేదు. మన 0 కరెంట్ బిల్ అన్నారు, అది కూడా వస్తలేదు. అంతకుముందు కేసీఆర్ చేసింది మాత్రం ప్రతి ఒక్కరికి ప్రతి ఇంటికి ఏదో ఒక లబ్ధి మాత్రం పొందినాం. ఈసారి మాత్రం కాంగ్రెస్ పాలనలో లబ్ధి అనేది లేదు. ఈరోజు మరి ఏం చేయాలి ప్రభుత్వం ఒకసారి మాకు అందరికీ సూచించాలి. మాకు ఒకటి ఇన్ని రోజులు లేని నీళ్ళు ఈరోజు తీసుకొస్తే మేము ఏం చేసుకుంటాం? పొలాలను ఎండిపోయినాయి. అది తెచ్చుకొని మేము ఏం చేసుకుంటాం? ఇన్ని రోజులు ఇప్పుడు 4-5 ఆవులు చనిపోయినాయి. ఆవులకు నీళ్ళు లేకుండా అట్లా ఇబ్బంది అయింది. పొలాలు ఎక్కడ ఏం లేకుండా పోయినాయి. మేము ఏం చేసుకోవాలి? ఒకసారి రేవంత్ రెడ్డి గారు మాకు సూచన చేస్తే దాని విధంగా మేము సాగుదామని చెప్పి చూస్తాం.